అందరికీ హాయ్ అండి. ఎప్పటిలాగే బిజీగా ఉన్నారా? మీరు ఈ పాడ్కాస్ట్ వింటున్నారని, ఇష్టపడుతున్నారని అనుకుంటున్నాను. అయితే నాకు మాత్రం వేరే పని లేక చుట్టాలని కలుస్తూ, వింత క్యారెక్టర్ అని పరిచయం చేస్తూ ఇక్కడ వాటి గురించి మాట్లాడుతున్నాను అని మీరు వెటకారాలు నూరుకున్నా నాకేమీ పర్వాలేదు. బిజీగా ఉండి వినకపోయినా వినేవారి కోసం చెప్పక మానను. ఏం చేయను, సమాజంలో భాగమైపోతూ మనుషుల్ని అర్థం చేసుకోవడమే ప్రధానమని ఆవిడ్ని చూసి నేర్చుకున్నానులేండి. ఆవిడెవరంటున్నారా? కలికి చిలకల కొలికి నాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. ఇంతమంది చుట్టాలతో కలిసిపోవడానికి ఏ ఫంక్షన్కైనా వెళ్ళి వచ్చి నాకు మా ఇంట్లో ఫంక్షన్లలో ఆవిడలేని లోటుని మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతుంటే, ఆవిడ ఎక్కడో ఖండాల అవతల అందని దూరంలో సప్త సముద్రాలు దాటి కెనడాలో తెలుగువారిని ఆవిడ ఉద్ధరిస్తూ బానే ఉందిలేండి. చిన్నప్పుడు ఆవిడ పాడే పాటల్ని సంగీతం అనుకునేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా తోడు తీసుకుని వెళ్ళేది. నవలలు, పుస్తకాలు తెగ చదివేది. స్నేహితురాళ్లతో సందడి చేసేది. గలగలా మాట్లాడుతూ ఉండేది. ఇద్దరన్నయ్యలతో ఎప్పుడూ అది కావాలి, ఇది కావాలి అని పంతం పట్టి కొనిచ్చుకునేది. నాకు వాటిలో కాస్త వాటా ఇస్తూ ఉండేదిలేండి. అమ్మ వెంట తిరుగుతూ నాతో పోటీపడి అల్లరి చేసేది. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు ఇంట్లో పచ్చతోరణాలు, గట్టి మేళాలు కనిపించి వినిపించాయి. అత్తకి పెళ్ళయి వెళ్ళిపోయింది. ఇల్లు బోసిపోయింది. అత్త బాగా గుర్తొచ్చేది. ఫోన్లు అప్పుడప్పుడే వచ్చిన రోజులవి. రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయిన అత్త మాట సరిగ్గా వినిపించేది కూడా కాదు. అత్త ఎందుకు మాతో లేదో, ఎందుకు ఆడుకోవడానికి రాదో అర్థమయ్యేది కాదు. అత్తని మాకు దూరం చేసిన మావయ్య నా ఊహల్లో పెద్ద విలన్ అయిపోయాడు. ముందు వేరే రాష్ట్రానికి తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత సముద్రాలు దాటించేశాడు. అత్తని ఎత్తుకుపోయిన అసురుడు. కొన్నాళ్ళకి కెనడాలో పర్మనెంట్గా రెసిడెంట్స్ అయిపోయి సెటిల్ అయిపోయారు. ఆవిడ మా నుంచి దూరమై వెళ్ళిపోయే కొద్దీ నాకు చాలా దూరం అయిపోయిందని, వైర్లెస్ కమ్యూనికేషన్ అభివృద్ధి చెందిన దిగులుతో ఆవిడతో మాట్లాడడం తగ్గించేశాను. ఆవిడికి అసలు నా గురించి కాస్తైనా చింత కూడా లేదు. అక్కడ కెనడా తెలుగు అసోసియేషన్లలో కలిసిపోయి సభ్యురాలైపోయి అందరితో కలిసిపోతూ కనిపిస్తుంటే, ఆవిడికి పోటీగా ఇక్కడ నేను మనుషులతో కలవడాలు, కొత్త పరిచయాలు పెంచుకోవడాలు మొదలుపెట్టాను. 2-3 సార్లు ఓ అస్పష్ట జ్ఞాపకంగా ఆవిడ వచ్చి వెళ్ళిన కొన్నేళ్లకి నాకు పెళ్లి వయసు వచ్చింది. ఇంకేముంది, నా జీవితంలోనూ అదే ఊహించిన మలుపే వచ్చింది. నాకు పెళ్ళయింది. పెళ్ళైతే చాలా మారతాయి అని కొద్ది కొద్దిగా అర్థం అవడం మొదలైంది. పెళ్లి వలన మనుషుల్లో, ప్రాంతాల్లో మొదలైన మార్పు జీవితకాలమంతా ఉంటుందన్న నిజం ఒకవైపు భయపెట్టింది. మరోవైపు ఇది అందరికీ జీవితాల్లో జరిగేదేలే అని కూడా అనిపించిందిలేండి. కానీ కాలంతో పరుగు తీస్తూ కొత్త అలవాట్లు చేసుకోవాలని, అంతవరకు చేతికి వచ్చిన కాఫీ గ్లాసుని ఇకపై నాకు నచ్చినట్లుగా నేనే అమర్చుకోవాలని, పుట్టింటికి వెళ్లాలన్నా అనుమతులు, ఆంక్షలు ఉంటాయని, నా అన్న వాళ్లతో కూడా స్వేచ్ఛగా గడపలేని సమయాలు వస్తాయని, ఏ పని చేసినా కారణాలు, సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని, ఇష్టపడి ఎన్నో విషయాలు, అప్పటిదాకా హద్దులు లేని స్వేచ్ఛలు మార్చుకోవాలని, తగ్గించుకోవాలని, సరికొత్తగా మరొకరికి చెప్పుకుని ఎంచుకోవాలని, తప్పించుకోలేని బాధ్యతలు ఉంటాయని, పుట్టింట్లో వంకలు పెట్టే మనకి మరొకరు వంకలు పెట్టకుండా అప్పటికప్పుడు పరిణితి చెందాలని ఒక్కొక్కటిగా తెలుస్తూ వస్తూ ఉంటే, అసలు ఈ పెళ్ళి అవసరమా అనుకున్న క్షణాల్లో అత్తకి ఇలాంటి అసౌకర్యాలు ఉండకపోవు కదా, నాకెందుకు ఆవిడ కంప్లైంట్స్ వినిపించలేదు అనే ప్రశ్న వచ్చింది. పెళ్లి కుదిరితే మాత్రం ఒంటరి పోరాటం చేసుకోమని, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోలేదని సంతోషపడి నీ బాధల్ని నువ్వే హరాయించుకోవాలి అని గోరంత దీపం సినిమా డైలాగు విని ఇన్స్పైర్ అయ్యి నీతి చెప్పి పంపేసిన అత్త, ఇద్దరు అన్నయ్యలు అత్తని కర్మానికి వదిలేశారా అనుకున్నాను. అన్నయ్యలు వదిలేసినా తన జీవితంలో నాకు తెలిసిన విలన్ వచ్చినా, కొత్త చోటులో కొత్త మనస్తత్వాల మధ్య ఎప్పుడూ నవ్వుతూ ఎలా కలిసిపోయింది అత్త.
చెప్పుకోలేని మాటలు, రాలేని దూరాలు, పంచుకోలేని కష్టాలు, దుఃఖాలతో ఒంటరితనాలు అనుభవిస్తూ, కలవారింట్లో ఎందరినో భరిస్తూ, భయాలు ధైర్యాలుగా మారిన సాహసాలు చేస్తూ, వాళ్ళని తన జీవితంలోకి సంతోషంగా ఆహ్వానించేసి వెంటనే బాధ్యతలు తీసేసుకుని అసలు ఆ పెళ్లి చేసుకోవడానికే పుట్టినట్లుగా అప్పటి వరకు దిక్కు తెలియని కొత్త చోటులో కొత్త భాషలు నేర్చుకుని, కొత్త బాటలు వేసేసుకుని కొత్త ప్రయాణాలు ఎలా మొదలుపెట్టేసిందో. కనీసం నా విషయానికి వచ్చేసరికి చెల్లెల్ని కలవారి ఇంట్లో ఇచ్చామన్న తృప్తి తప్ప అందనంత దూరానికి పంపేశాం. కళ్ళారా చూసుకోలేని దూరాలకి నా కూతుర్ని పంపను అనుకుని నాన్న నన్ను ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. పాపం కదా అత్త అని నాకు తెలియకుండానే ఆవిడ మీద ఒకవైపు దయ కలిగి, ఆవిడ ఎంతో స్ఫూర్తిగా అనిపించి, అప్పుడే నేను చేసిన వంకాయ కూరకి వంకలు పెట్టే వారి మధ్య ఉండలేక పక్కకి వచ్చి ఆదర్శవంతురాలిగా నాకు తోచిన అత్తకి వెంటనే ఫోన్ చేశాను. ఎలా ఉన్నావు అత్తా, తిన్నావా అన్నాను. లేదు. ఏంటి తినేది, ఇక్కడ అర్ధరాత్రి 2:30 అయింది, ఇప్పుడు తిన్నావా అని అడగడానికి చేశావా? నీ ఫోన్ చూసి ఎవరికన్నా సీరియస్ ఏమో అని కంగారు పడుతూ పరుగున వచ్చాను. అసలే ఎప్పుడో గాని నాతో మాట్లాడవు కదా నువ్వు అని అత్తలాగే విసుక్కుంది. ఏమైంది నీకు, ఈ పెళ్ళెందుకయింది, ఈ మనుషులేంటి అని అనిపించిన క్షణాల్లో నేను గుర్తుకొచ్చానా ఏమిటి అని సరిగ్గా ఎక్కడుంటుందో తెలియని నా మనసుని చూసి తెలుసుకున్న మనిషిలా అడిగేసింది. నేనెందుకు చెప్పాలి, నీకెందుకు చెప్పాలి, నా పెళ్ళికొచ్చావా అని కోపంగా అడిగాను. నేను రాకపోయినా గిఫ్ట్ పంపించానుగా, నచ్చిందా అని అడిగింది. పంపావులే పెద్ద డైమండ్ నెక్లెస్, నువ్వు కలవారి కోడలని చెప్పుకునే ఘనమే కనిపించింది, నీ ప్రేమ మాత్రం తెలియట్లేదు అన్నాను. అబ్బో ఎంత కోపం. అత్తగారు హాస్పిటల్లో ఉండి కొడుకు నాకు తెలిసిన తెలుగు అసోసియేషన్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చి షాక్ ఇస్తే ఇంటిని వదిలేసి నీ చేతిలో స్వయంగా నెక్లెస్ పెట్టడానికి రాలేదని అలగడం ఏమాత్రమైనా న్యాయమేనా అని అడిగింది. డైలీ సీరియల్లో కష్టాలైనా తీరుతాయేమో కానీ నిన్ను ఇండియాకి రానివ్వని కష్టాలు వదిలేలా లేవు కదా అన్నాను. ఏం చేస్తాం, ఆడదాని జీవితమే అంతా. డెలికేట్ మైండ్ అయినా ఎలాంటి సందర్భానికైనా డోలో 650 వేసుకున్నట్టు ఎప్పుడూ నవ్వు పూసుకుని కనిపించాలి. కార్యకర్తలు ఎప్పటికీ రాజకీయ నాయకులుగా ఎదగనట్టు మనం పెళ్ళైనా ఎప్పుడూ ఉత్తమ భార్య బిరుదుల కోసమే పాటుపడాలి. ఆ గౌరీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు. తాళి కట్టించుకునేందుకు పెళ్లి పందిరిలో హిమపీఠం మీద కూర్చున్నప్పుడు ఎవరో రమణమ్మగారు ఎక్కడో తాడేపల్లిగూడెం నుంచి కైలాసం వచ్చిందని తాళి కట్టడం ఆపేశాడు శంకరుడు. ఆ భక్తురాలి చేతిలో ఉగాది కవి సమ్మేళనానికి పిలవని కవి మాట్లాడే పిచ్చి పాటల కార్టూన్ చూసి నందిగారు రంకిలేస్తూ దొర్లి నవ్వుతుంటే తాళి కట్టకపోగా ఆవిడ ఎవరో తెలుసుకుందామని వెళ్ళిపోయాడట శివయ్య. ఆవిడ ఇంతకీ ప్రఖ్యాత కార్టూనిస్టు సరసిగారి తల్లిగారని తెలుసుకుని ఆవిడ్ని పెళ్లికి ఆహ్వానించే పనిలో పడిన శివయ్యని చూసి తనకి తాళి కట్టకుండా వెళ్ళిపోయాడని గౌరీదేవి ఆయన మీద అలగకుండా మర్యాదపూర్వకంగా ఆయనతో పాటు ఆ సరసిగారి తల్లిని ఆహ్వానించిందని మన ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన అత్తిలి అనంతుగారి తిక్క శంకరుడితో తిక్కగోల ఎందుకు అని సమయానికి అనుకూలంగా సర్దుకుపోయిందంటావా? 2 భార్యలున్న శోభన్ బాబు సినిమాల కాలం నుంచి రిలేషన్షిప్స్కి కమిట్ అవ్వలేని డీజే టిల్లు సినిమా దాకా అమ్మలాంటి అమ్మాయిలు లేరు, అమ్మేసే అమ్మాయిలు ఉన్నారని అలుసైపోయిన ఆడవాళ్లం మనం. మనని ఎవరన్నా ఏమన్నా అనొచ్చు కానీ మనమంటే వీళ్ళెత్తుతారు, అందుకే మీ అమ్మన్నట్టే సర్దుకుపోవాలి అంటూ ఆ రోజు దాదాపు 2 గంటలు నవ్వేసుకుంటూ మాట్లాడాక నాకు నైట్ షిఫ్ట్ డ్యూటీలో పనులు గుర్తుకొచ్చి ఫోన్ పెట్టేయబోయాను. అప్పుడప్పుడు వీలు చూసుకుని ఫోన్ చేయి, మరీ బిజీ అయిపోతున్నావుగా నువ్వు కూడా అని పెట్టేసింది అత్త. అలా అత్త ఆప్యాయత అప్పుడప్పుడు ఫోన్లో పొందుతూ 5 ఏళ్లు గడిచాక ఈ మధ్య మా విలన్ మామయ్యకి ఏం బుద్ధి పుట్టిందో కానీ భారతదేశపు గాలి పీల్చుకోవాలని అత్తని తీసుకుని 1 రోజులు ప్లాన్ చేసుకుని వచ్చారు. అనుకున్నట్టుగా ఓ గెట్ టుగెదర్లో నాకు షాక్ ఇచ్చేలా ఆయన మాట్లాడారు. ఈ మధ్య నా మనవరాలు అడిగేదాకా తెలియలేదు నా భార్యకి లైఫ్లో గోల్స్ ఉంటాయని.
నేను ఎప్పుడూ అడగలేదని ఎటు రమ్మంటే అటు వచ్చింది. తిన్నావా బాగున్నావా అని అడక్కపోయినా నన్ను భరించింది, అరిస్తే సహించింది, తీసిపారేసి మాట్లాడినా మౌనంగా ఉంది. నా వాళ్లని తన వాళ్ళని అనుకుంది. తన వాళ్ళకి దూరంగా ఉన్నా నేను ఎన్ని దూరాలు తీసుకెళ్ళినా కొత్త పరిచయాలు చేసుకుని అందర్నీ ఆనందంగా ఉంచింది. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అనిపిస్తోంది, మా పాత్రలు తారుమారయ్యి నేను ఆవిడికి భార్యనయ్యి ఉండి ఉంటే ఎప్పుడో పారిపోయేవాణ్ణేమో. ఇన్నాళ్ళు నేను కెనడాలో ఏదో సాధించానని ఎంతోమంది పొగిడారు. కానీ నా భార్య నా కోసం చేసిన త్యాగాల గురించి ఎవ్వరూ మాట్లాడరు. అవి నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. తెలిసి నేను ఈరోజు మాట్లాడకపోతే చాలా తప్పైపోతుంది అనిపించి చెప్పాలనిపించింది అంటూ అందరి ముందు అత్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు మావయ్య. అంతే, అత్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి ఆనకట్లు లేని నది ప్రవాహ ధారల్లా పారాయి. అప్పటిదాకా ఊహల్లో విలన్లా చిత్రీకరించుకున్న మామయ్య నాకు ఉత్తమ భర్తగా, రాముడు లాంటి దేవుడిలా కనిపించారు. జీవితం మీద, పెళ్లి మీద నాకున్న ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. మీరు మరీ నేను అనుకున్నంత విలన్ కాదు, అందుకే అత్త కూడా అంత ఇష్టపడే త్యాగాలు చేసి ఉంటుందేమో అని ఆయనకి స్వయంగా చెప్పాను. ఈ మాత్రం నేను మాట్లాడగలగడానికి కారణం కూడా మీ అత్తే. ఈ మధ్య కెనడా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సీతారాముల పెళ్లిలో మీ అత్త ఓ కథను చెప్తూ, సీతాలక్ష్మణ సమేతుడై రాముడు ఓసారి అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వచ్చింది స్వయంగా నారాయణుడు అని తెలిసినా మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన్ని గురువుగా ఆశ్రమం లోపలికి ఆహ్వానించిన అత్రి మహర్షి తన భార్య అనసూయని చూపించి, రామా, 10 ఏళ్ల కరువు అనావృష్టి వచ్చి ప్రజలు తినడానికి లేక చచ్చిపోతుంటే నా అనుమతి తీసుకుని తపస్సు చేసి తపోశక్తితో ఎండిపోయిన గంగని ప్రవహింపజేసింది, కూరగాయలను పండించింది, ఆకలితో ఉన్నవారికి తిండి పెట్టింది, అందరి చేత అమ్మా అనిపించుకుంది. క్రోధము లేని శాంతమూర్తి, దశవర్ష సహస్రాణి అనే ఆవిడ గొప్పతనాన్ని పరిచయం చేసి తన గొప్పతనాన్ని నిలబెట్టుకున్నాడు అని మీ అత్త రామాయణంలో విలువలు నేర్పిస్తుందని ఎందరో ప్రశంసించారు. నేను ఈ మాత్రమన్నా నేర్చుకోకపోతే ఎలా అనిపించింది అన్నాడు మా మావయ్య. ఓహో, అయితే మా విలన్ మావయ్యని కూడా హీరో చేసింది మా అత్తే అన్నమాట అని తృప్తి పడిపోయాను. అలా ఆవిడ జీవితకాలం చేసిన త్యాగాలకి మావయ్య ఓ 20 ఆస్కార్లు వచ్చిన ఫలితాన్ని ఆ రోజు ఆవిడికిచ్చారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, మా అత్తకి భూదేవికి ఉన్నంత ఓర్పు, గోమాతకి ఉన్నంత స్వచ్ఛమైన మనసు, మనుషుల్ని కలుపుకునే సమర్థత ఉన్నాయి. ఆవిడ గురించి వింటే చాలు, ఈ పెళ్లిలో నేను చూసేవి కూడా కష్టాలేనా అనిపించింది. నవ్వొస్తోంది, ధైర్యం కూడా వస్తుంది సుమా. గోమాత అంటే గుర్తొచ్చింది, డీజెటిలో కోకోనట్ ఆయిల్ వాడితే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నట్టుగా ఆవు వీపు పైన ఉండే సూర్యకేటు నాడి ఎండలో ఉన్నప్పుడు జాగృతమై ఆవులో బంగారు లవణాలు తయారయ్యేలా చేసి ఆవు పాలకు రోగాలను హరించే శక్తిని ఇస్తుందని, అందుకే ఆవు పాలు తాగడం అలవాటు చేసుకోమని అత్త నాకు చెప్పిన మాట మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా ఆరోగ్యం కాపాడుకోండి, అందరూ జాగ్రత్తగా, కాస్త తక్కువ బిజీగా ఉండండి, ఓకేనా?